హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కారణాల వల్ల మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. డాండ్రఫ్ వల్ల కావచ్చు, లేదంటే పొల్యూషన్ వల్ల, డర్ట్ వల్ల, ఇంకా స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే ఏదైనా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా కానీ, ప్రాపర్ లైఫ్ షెడ్యూల్ లేకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లమ్ని మనం న్యాచురల్గా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఈ హెయిర్ ఫాల్ని ఎలా స్టాప్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుకోవడం కోసం ఇప్పుడు 2 రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ముల్తానీ మిట్టి, ఇంకా పెరుగు. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత ముల్తానీ మిట్టిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ముల్తానీ మిట్టి కానీ పెరుగు కానీ మీరు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనం స్కాల్ప్కి అప్లై చేస్తాం కాబట్టి మెజర్మెంట్ మీకు కొంచెం మీ హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఓన్లీ 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఎప్పటికైనా క్వాంటిటీ అనేది మీరు సేమ్ తీసుకోండి ఈక్వల్గా. అంటే ఒకవేళ 1 టేబుల్ స్పూన్ మీరు ముల్తానీ మిట్టి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవడం అలా చేస్తూ ఉండండి. అప్పుడు క్వాంటిటీ అనేది మనకి బాగా మిక్స్ అవుతుంది. ఒకవేళ మీకు పెరుగు అనేది కొంచెం పల్చగా ఉంది అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. మీకు ఎప్పుడే కానీ ఇలా పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి. ఎందుకంటే మనం స్కాల్ప్కి ఇది ప్యాక్ లాగా అప్లై చేస్తాం కాబట్టి ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీ మనకి రావాలి. సో ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ముల్తానీ మిట్టిలో మనకి ఏంటంటే స్కాల్ప్ మీద ఉన్న డర్ట్నెస్ని, మనకి నార్మల్గా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే హెయిర్ పైన ఆయిల్ ఎక్కువగా ఉన్నా కానీ, ఏదైనా డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ ఎక్కువగా ఉన్నా కానీ, అంటే పొల్యూషన్ వల్ల మనకి డర్ట్ ఇంకా ఆ డస్ట్ అంతా కూడా స్కాల్ప్ మొత్తంలో కూడా మనకి ఇంకిపోయినప్పుడు మనకి ఏంటంటే హెయిర్ అనేది బాగా రాలుతూ ఉంటుంది. అంతేకాకుండా డాండ్రఫ్ ఉన్నా కానీ, ఇచీ స్కాల్ప్ ఉన్నా కానీ, ఫ్లేకీనెస్గా ఉన్నా కానీ హెయిర్ రాలడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనం ఏదైనా ఎక్కువగా ఏంటంటే షాంపూస్ని, కండిషనర్స్ని యూస్ చేస్తూ ఉంటాము. బయట మార్కెట్స్లో ఉన్న లీమాన్ సెరమ్స్ అని, లేదంటే ఆయిల్స్ అని, ఇవన్నీ కూడా మనకి చాలా కెమికల్స్తో ఉంటాయి కాబట్టి అందులో మనకి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్, ఆర్టిఫిషియల్ యాడ్-ఆన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందులో మినరల్ ఆయిల్స్, పారాబెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మన హెయిర్ని బాగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అందుకే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం మెయిన్గా ఈ ప్రోడక్ట్స్ని కూడా నీట్గా చూస్ చేసుకుంటూ మైల్డ్వి చూసుకోండి. సో అప్పుడు మనం సగం వరకు ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. సో అలా చూసుకుంటూ కూడా మనకి హెయిర్ అనేది నీట్గా క్లెన్స్గా ఉంచుకోవాలి. మన స్కాల్ప్ని నీట్గా క్లీన్గా ఉంచడానికి ముల్తానీ మిట్టి అనేది చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ని మనకి క్లీన్ చేయాలన్నా కానీ, క్లెన్స్ చేయాలన్నా కానీ, స్కాల్ప్ని క్లీన్ చేయాలన్నా కానీ ఈ ముల్తానీ మిట్టి చాలా బాగా పనిచేస్తుంది. అంటే దానిపైన ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మనకి రిమూవ్ చేస్తుంది అండ్ ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా ఇది క్లీన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ పెరుగు కూడా చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి పెరుగులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా మన హెయిర్ని నీట్గా కండిషనింగ్ చేస్తాయి. అండ్ మన హెయిర్ని నీట్గా మాయిశ్చర్డ్గా ఉంచడానికి, డ్రైనెస్ని రిమూవ్ చేసి మన స్కాల్ప్ని కూడా క్లీన్గా కండిషన్డ్గా ఉంచడానికి పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగు మన స్కిన్కి కానీ, హెయిర్కి కానీ చాలా మంచిది. ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మన హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. మెయిన్గా మనకి ఇవన్నీ కారణాల వల్ల హెయిర్ అనేది రాలుతుంది కాబట్టి సో ఎప్పుడైతే మనం ఇలా నీట్గా క్లీన్గా ఉంచుకుంటామో, హెయిర్ని కండిషన్గా ఉంచుకుంటామో మనకి హెయిర్ ఫాల్ అనేది సగం వరకు మనం స్టాప్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ నీట్గా మీరు వాష్ చేసుకొని, లేదు అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా పర్లేదు, ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అంతా కూడా మీరు నీట్గా హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మీరు స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి రూట్స్ అనేవి స్ట్రాంగ్గా అవ్వాలి. మన స్కాల్ప్ అనేది నీట్గా క్లీన్గా ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం రూట్స్ని ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలి. సో స్కాల్ప్ మొత్తానికి కూడా నీట్గా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక 1 అవర్ పాటు మీరు ఉంచుకోవాలి. తర్వాత మీ హెయిర్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూతో కానీ, హెర్బల్ షాంపూతో కానీ, లేదంటే మైల్డ్ షాంపూతో కానీ మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అనేది మీరు వీక్లీ 2 చేయాలంటే వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ రిపీట్ చేయొచ్చు. హెయిర్ వాష్ ఎక్కువగా కూడా చేయాల్సిన అవసరం లేదండి. సో అందుకనే మీరు ఒక వారానికి 2 టైమ్స్ మీరు ఈ ప్రొసీజర్ని
చేస్తే సరిపోతుంది. సో ఇలా కనుక మీరు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే మీ హెయిర్ అనేది మీకు రాలకుండా కాపాడుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి శనగపిండి, పాలు, ఆలివ్ ఆయిల్. సో ఫస్ట్ క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇందులో మనం పాలని మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి నేను ఇందాక మీకు ముల్తానీ మిట్టి మంచి క్లెన్జర్ అని చెప్పాను కదా, సో అదే విధంగా శనగపిండి కూడా చాలా మంచి క్లెన్జర్ అండి. మన హెయిర్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ని, డస్ట్ని, ఇంకా ఎక్సెస్ ఆయిల్ని, వీటన్నిటిని కూడా శనగపిండి చాలా బాగా రిమూవ్ చేస్తుంది అనమాట. స్కిన్కి కానీ లేదంటే స్కాల్ప్కి కానీ శనగపిండి మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో మన స్కాల్ప్ అనేది నీట్గా క్లీన్గా అవుతుంది అండ్ బాగా క్లెన్స్ అవుతుంది అనమాట. సో డస్ట్ ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి అండ్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ అదంతా కూడా మనకి రిమూవ్ అవడానికి శనగపిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం పాలను యాడ్ చేసాం కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా బాగా రిపేర్ చేస్తుంది అండ్ డ్రైనెస్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసాం కదా, ఆలివ్ ఆయిల్ అనేది మనకి వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడే కానీ మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ ఆలివ్ ఆయిల్ అనేది చాలా మంచిది. అంటే వైటమిన్ ఈ అనేది చాలా మంచిదండి. సో మన స్కిన్ రిపేర్ అవ్వాలన్నా కానీ, మన హెయిర్ కానీ, మన స్కాల్ప్ కానీ నీట్గా రిపేర్ అవ్వాలన్నా కానీ మనకి వైటమిన్ ఈ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేనట్లయితే మీరు ఇందులో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మన హెయిర్ని రాలకుండా కాపాడుతాయి అన్నమాట. మన స్కాల్ప్ని స్ట్రాంగ్గా ఉంచడానికి వైటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది. అండ్ శనగపిండి అనేది మన స్కాల్ప్ని నీట్గా క్లెన్స్ చేస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇంప్యూరిటీస్ కానీ డర్ట్ కానీ ఉండదు. అండ్ డాండ్రఫ్ కూడా మనకు లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. వైటమిన్ ఈ అనేది మన హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ మనకి రెగ్యులర్ యూజ్లో ఏమవుతుంది అంటే మన హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. స్కాల్ప్ కూడా మనకి రాలడం అనేది తగ్గించేసి మనకి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి కూడా స్కాల్ప్ బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా లేనప్పుడు నీట్గా క్లీన్గా ఉన్నప్పుడు మనకి హెయిర్ రీగ్రోత్ కూడా మనకి బాగా ఉంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్ని నీట్గా మీరు వాష్ చేసుకొని ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు, మీ స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పార్టీషన్స్ తీసుకొని నీట్గా మీ స్కాల్ప్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour పాటు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఏదైనా నార్మల్ షాంపూతో కానీ లేదంటే లెస్ కెమికల్స్ ఉండి మైల్డ్ షాంపూతో కానీ హెర్బల్ షాంపూతో కానీ మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. అండ్ వీలైనంత వరకు మనకి ఇలా రెమెడీస్ని పాటిస్తూ కూడా వీలైనంత వరకు మనకి హెయిర్ ఫాల్కి చాలా రకాలుగా ఫుడ్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి మంచి వైటమిన్స్ ఇంకా మినరల్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. ఫైబర్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని కనుక తీసుకున్నట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. అండ్ మంచి స్లీప్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ రిపేర్ అవ్వాలన్నా కానీ ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ మీ బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండాలి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అన్ని వెజిటబుల్స్ని తీసుకోండి, అన్ని ఫ్రూట్స్ని తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. మంచి ప్రాపర్ స్లీప్ తీసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ని స్ట్రెయిన్ లెవెల్స్ని ఇవన్నీ కూడా తగ్గించుకున్నట్లయితే మనం సగం వరకు ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా మెడికేషన్స్ యూస్ చేస్తున్నా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ వాటి ద్వారా మనం కొంచెం ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. రెగ్యులర్గా కనుక మీరు ఈ ప్రొసీజర్ని కనుక ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా మీకు అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ ప్రొసీజర్ మీరు వీక్లీ 2 times చేయొచ్చండి. లేదు కుదరట్లేదు అనుకుంటే వీక్లీ 1 అయినా చేసుకోవచ్చు. కాకపోతే కాన్స్టెంట్గా మనకి ఈ ప్రొసీజర్ కంపల్సరీగా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితేనే మీకు హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.